మీరిద్దరు ఇక్కడున్నారేంటి? మీకు ఇంట్లో ఏం పని? ఎవరు రానిచ్చారు లోపలికి? వెళ్ళండి, మర్యాదగా బయటికి వెళ్ళిపోండి. ఎవరు పడితే వాళ్ళు రావటానికి ఇదేమన్నా సత్రం అనుకున్నారా, రైల్వే స్టేషన్ అనుకున్నారా? అడగడం పెట్టడం ఏమీ లేదా, నేరుగా ఇళ్లలోకి దూరిపోవడమేనా? ఏంటి చూస్తున్నారు? వెళ్ళండి. మీరు వెళ్తారా లేకపోతే నన్ను మెడపట్టి గెంటమంటారా? ఆగో. అసలు నువ్వెవరు? నన్నెందుకు వచ్చావని అడగడానికి, రావద్దని చెప్పడానికి, వెళ్ళిపోమని చెప్పడానికి? నీకు ఇంట్లో ఏ అధికారం ఉంది? నేను ఈ ఇంటి కోడల్ని, గుణ భార్యని. ఇది నా ఇల్లు. నన్ను ఎందుకొచ్చావు, ఎవరు పర్మిషన్ ఇచ్చారని అడుగుతావు? అసలు నేను నీకు పర్మిషన్ ఇవ్వడం వల్లే నువ్వు ఇక్కడ ఉండేది. ఆ విషయం మర్చిపోయి నన్ను మెడపట్టుకుని బయటకు గెంటుతానంటావా? నాకు చేతులు లేవా, నీకు మెడలు లేవనా? ఇక్కడ సర్వాధికారాలు నాకు మాత్రమే ఉన్నాయి, అన్ని హక్కులు నావి. నేను పర్మిషన్ ఇస్తే నా దయా దాక్షిణ్యాల మీద బ్రతకాల్సిన వాళ్ళే నన్ను కాదంటే ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండడానికి అర్హత ఉండదు. ఎందుకంతలా పళ్ళు కొరుక్కుంటున్నావు? ఊడి చేతులు పడతాయి. నువ్వేమైనా చిన్నదానివా పటపటా పళ్ళు కొరికితే ఉండడానికి? నీ వయసుకి తగ్గట్టు అవి సడలే ఉంటాయి. అవి 4 ఊడిపోయాయనుకో, బోసినోరుతో తిరగాల్సి వస్తుంది. ఏంటి, వాళ్ళని చూడగానే ఎలా ఇంట్లోంచి పంపిస్తే బాగుంటుందా అని ఆలోచిస్తున్నావా? ఇమాజినేషన్లోకి వెళ్ళిపోయావు కదూ. గెంటేస్తా, నెట్టేస్తా, తోసేస్తా అంటూ మీదకి పోయావు కదా. నువ్వు వాళ్ళ మీద ప్రతాపం చూపించబోతే ఆ జనని చాచి నీ చెంప పగలగొట్టింది కదా. దవడలు కదిలాయిగా. లేనిపోని ఊహల్లోకి వెళ్ళి ప్రాక్టికల్గా అవి చెయ్యాలని ఊహించుకోకు. ఆవేశపడితే నష్టం నీకే. చెంపలు చెల్లుమనేవి నీవే. నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తే అడిగి మాడు పగలగొట్టుకోవడం అవుతుంది. ఎందుకలా చూస్తావు? నేను నీ మంచి కోరే చెప్తున్నా. అనవసరంగా ఆవేశపడకు. ఊహల్ల నుంచి బయటకొచ్చి వాస్తవంలో బ్రతుకు. నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తే ఏదో ఒకటి చేయగలవు. లేకపోతే పెట్టాబేడ సర్దుకుని విశాఖపట్నం ప్యాసింజర్లో నేల మీద కూర్చుని వెళ్లాల్సి వస్తుంది. జాగ్రత్త. పాపం ఆశపడి సంతోషాలు మూట కట్టుకుందామని తెగ సంబరపడిపోతూ వచ్చారనుకుంటా. నేను వేసిన ప్లాన్ తెలియక వలలో పడటానికి ఈ జింకలు ఇంటికొచ్చాయన్నమాట. ఇంటికొచ్చేసామని తెగ ఆనందపడిపోతున్నారు, అంతే కదా? అంతే. నీ ప్లాన్కి ఆకాశంలో పక్షి కూడా టపటపా రెక్కలు కొట్టుకుంటూ పడిపోతుంది. ఇక వీళ్ళెంత? పంతులు గారు, నా కూతురు భర్తకి దూరమై నానా కష్టాలు పడింది. చాలా ఏళ్ల తర్వాత తిరిగి దాని భర్తే దాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. ఇంక దీని కష్టాలు కడగళ్ళు తీరిపోతాయి కదా, సంతోషంగా ఉంటుంది కదా. అలాగే ఈ ఇంటి వారసులు ఇంకా వీళ్లకు దూరంగానే ఉన్నారు. వాళ్ళు కూడా ఈ వినాయక చవితితో విఘ్నాలన్నీ తొలగిపోయి ఇంటికి చేరుతారు కదా. అందరూ కలిసి సంతోషాలు పంచుతారు కదా. ఒకసారి ఈ ప్రశ్న అడిగిన టైం అది చూసి పంచాంగం పరిశీలించి నేనడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పండి. అలాగేనమ్మా.
మరి వీళ్ళ నక్షత్రాలవి మీకు తెలుసా? నాకు తెలియకపోవడం ఏంటండి? నేను అందరి నక్షత్రాలు చెప్తాను. సరేనమ్మా. అమ్మా, పండుగ రోజు మీరు అడిగిన ప్రశ్నకి సంతోషకరమైన సమాధానం చెప్పలేకపోతున్నందుకు నన్ను క్షమించండి అమ్మా. ఏంటి పంతులు గారు మీరనేది? శాస్త్రం చెప్తున్న విషయమేనమ్మా. మీరు చెప్పిన జన్మ నక్షత్రాలను బట్టి భార్యాభర్తలు ఒక్కటైనా ఈ ఇంటి వారసులు త్వరలో చాలా కష్టమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందమ్మా. ఆటంకాల మీద ఆటంకాలు, కష్టాల మీద కష్టాలు, భరించలేని బాధలు, చాలా విఘ్నాలు గోచరిస్తున్నాయమ్మా. కాలం అనుకూలంగా లేదు. గ్రహస్థితి వక్రంగా సంచరిస్తోంది. అదేంటి పంతులు గారు అలా అంటున్నారు? నేను చెప్పే విషయం కాదమ్మా, శాస్త్రం స్పష్టంగా చెప్తున్న గోచార ఫలం. మీరేం చేసినా వాళ్ళు బాధలు ఈదక తప్పదు. మరెలా పంతులు గారు? ఆ కష్టాలన్నీ పిల్లలు దాటేదెలా? అందరూ కలిసేదెట్లా? ఇదిగో ఈ విఘ్నాధిపతి వైకుంఠవాసుడు బోలాశంకరుడు, అమ్మలగన్నమ్మ పార్వతీదేవి భక్తితో కొలవండి. బాధలు తొలగించవలసింది వాళ్లే కదా. నిన్నంతా బాగా ఇబ్బంది పడింది. ఏడ్చి ఏడ్చి బాగా వీక్ అయిపోయింది. దానికి తోడు వర్షంలో తడిసింది. అలసిపోయిందనుకుంటాను. రాత్రంతా సరిగ్గా నిద్రపోక ఇంకా పడుకుని నిద్రపోతూనే ఉంది. మధు ఎందుకంత బలంగా నాన్నే తన కన్న తండ్రి అని నమ్ముతుంది? ఎవరి మాట వినకుండా నాన్న దగ్గరికి డైరెక్ట్గా వచ్చేసింది. నాన్న లోపలికి రాని పిలిచేదాకా రానని మొండికేసి బాలుతో చెప్పి అలాగే కూర్చుంది. నాన్నెందుకు కాస్త మెత్తబడ్డారు. నాన్న వెళ్ళి పిలవకపోతే ఏమయ్యేది? రాత్రంతా వానకి తడిచి తడిచి ఇప్పటి వరకు అలాగే కూర్చొని ఉండేది కదా. మధు బాధ చూడలేక నేను నాన్నతో చెప్పా. నాన్నేమో నీకోసం ఏదైనా చేస్తానమ్మా అని వెళ్ళి పాపం తన ఈగో అంతా పక్కన పెట్టి రా అమ్మా అని లోపలికి పిలుచుకొని వచ్చారు. మధు ఇంకా నాన్న తన దగ్గర చోటిచ్చినట్టే అని పొంగిపోతోంది. ఇలా నాన్న ఎదురుగా ఉంటూ నాన్న నాన్న అంటూ నాన్న చుట్టూ తిరుగుతూ ఉంటే ఏదో ఒక రోజు నాన్న నిజమేనమ్మా నువ్వు నా కూతురివే అని
ఆమె కన్నీళ్లు తుడవడానికైనా మాట వరుస కంటే అప్పుడు మా పరిస్థితి ఏంటి? బాలు నేను ఏమైపోతాం? నాన్న చెప్పిన దాన్ని కాదనలేం కదా. నాన్న మీరే నా పిల్లలు అంటున్నారు. అలాంటప్పుడు మేం నాన్నని వదిలి ఎలా వెళ్ళగలం? కానీ జనని గారు కూడా నా కోసం చాలా చేశారు. ప్రతి క్షణం నా మంచి కోరి ఎన్నో కష్టాలు పడ్డారు. కన్న తల్లి కాకపోతే తనెందుకు అంత చేస్తుంది? పుట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మా నాన్నే కదా అన్ని తానే అమ్మలేని లోటు తెలియకుండా పెంచింది. మా ఫ్యూచర్ కోసమే కదా దుబాయ్ దాకా వెళ్లి సంపాదించేది. నేను బాగుంటానని నమ్మే కదా ఆ ధీరజ్తో పెళ్లి కొప్పుకుంది. ఇన్ని చేసిన నాన్న ఒకవైపు నాకేదో చెడు జరుగుతుందని భయపడి తన ప్రాణాలని కూడా తెగించి నా కోసం కష్టపడే జనని గారు ఒకవైపు. వారు నిజమా? నాన్న నిజమా? తల్లిదండ్రులు ఎవరైనా పిల్లల క్షేమాలే కదా కోరతారు. తన పిల్లలు కాకపోతే తనెందుకు పెంచుతాడు? నాన్నకి తెలియకుండా మేమెలా మారుంటాం? ఏంటో ఇదో పెద్ద పజిల్లా ఉంది. కానీ నాకు మాత్రం లోపల జనని గారే మా అమ్మ అన్న ఫీల్ కలుగుతుంది. ధరణి, లేచావా? ఈరోజు చాలా పనులున్నాయి. పద పద. ఇదేంటి ఇంకా లేవలేదా? బారుడు పొద్దెక్కేదాకా పడుకోవడం అలవాటైందనుకుంటా. దీని సంగతి చెప్తానుండు. అమ్మా అమ్మా అమ్మ వద్దమ్మా. అమ్మా అమ్మ వద్దు. అమ్మా వద్దమ్మా. ఏమే, ఇదేమన్నా సత్రం అనుకున్నావా? స్టార్ హోటల్ అనుకున్నావా? లేని వరుసలు కాని వరుసలు కూడేసుకుని ఈ కొంపకు చేరింది తిని గుడ్ల మీద కోడిలా పడుకోడానికా? హాయిగా నిద్రపోయి ఒళ్ళు విరిచి నా మీద తిరగబడ్డానికా? ఒళ్ళు కదలనివ్వకుండా ఇలా గురకలు పెట్టి నిద్రపోతే నీ బొచ్చులోకి కూడు వేయడానికి నేను రెక్కలు ముక్కలు చేసుకోవాలా? ఆడపిల్లంటే తల్లికి ఆసరాగా ఉండాలి కాని గోరుముద్దలు తినిపిస్తే గారాబాలు పోతూ కులకడానికి కాదు. నెత్తి మీదకి సూర్యుడొచ్చినా ఇంకా తన్ని పడుకుంటే ఇంట్లో పనులన్నీ నేనొక్కదాన్నే చెయ్యాలా? మీరేమో మహారాణులు, నేనేమో ఇంటికి దాసిదాన్నా? అమ్మా, తను నిన్నటి దాకా ఉన్న చోటు వేరు, పెరిగిన వాతావరణం వేరు. నిన్నంతా ఎంత బాధపడిందో నువ్వు నేను అందరం చూసిన వాళ్ళమే కదా. చేత కాక కాసేపు పడుకుందేమో. ఎందుకు అన్నేసి మాటలన్నీ నువ్వు చెడ్డదానివవుతావు? అయినా నీకేదైనా అవసరమైతే సాయం చేయడానికి నేనున్నాను కదమ్మా. తను ఈ ఇంటికి కొత్త, మన పద్ధతులు తెలియవు కదమ్మా. 4 రోజులుంటే తనకు అలవాటవుతుంది. అప్పుడు నీకు తిట్టే అవకాశం ఇవ్వదు. అయినా నువ్వు ఓపిక పట్టకుండా నోరు జారితే బ్లేమ్ అయ్యేది నువ్వే కదమ్మా. ఈ బ్లేములు గేములు నాకు తెలీదే. నేను పద్ధతిగా ఉంటా. నా పెంపకంలో పెరిగిన పిల్లలు పద్ధతిగా ఉంటారు. ఇలా పద్ధతి తప్పి బారెడు పొద్దెక్కిందాకా పడుకునే వాళ్ళంటే నాకు చచ్చే అసహ్యం. అయినా ఇవాళ పండగ కదా, నువ్వెప్పుడు లేచావు? బాలు ఎప్పుడు లేచాడు? ఇల్లు ఊడవాలి, తడిబట్ట వెయ్యాలి, దేవుళ్ళని పులికాపు చెయ్యాలి, వంటలు, ప్రసాదాలు, పూజలు, చాలా పనులున్నాయి కదా. ఈవిడ గారిక్కడ గురకలు పెట్టి నిద్రపోతూ ఉంటే అక్కడ పనులెలా సాగుతాయి? ఎవరి మానాన వాళ్ళు కిటికీలు, బల్లలు, గుమ్మాలు పట్టుకుని ఏడుస్తూ కూర్చుంటే అసలు పండగిల్లులా ఉంటుందా? పండగ చేసుకోవాలని మనసుకు అనిపిస్తుందా? చూడు,
అప్పనంగా తిని కూర్చుందాం అనుకుంటున్నావేమో. అలాంటి ఆటలు నా దగ్గర సాగవు. ఆ మహాతల్లి ఎలా పెంచిందో ఏం నేర్పి పంపిందో అందుకుని పనులు చెయ్యాలి, అణుకువగా ఉండాలి. అలా అయితేనే ఏదో 2-3 రోజులు ఉండనిస్తా. అర్థమైందా? వెళ్ళి పెరడంతా చిమ్మి ఇల్లు తుడిచి దేవుడి సామాన్లన్నీ కడిగి పూజగా దగ్గర పెట్టు. కూరలు తరిగి వంటకి సాయం చెయ్యి. ఈ పనులన్నీ నేను ఇంతవరకు ఎప్పుడూ చేయలేదండి. ఆహా, చెయ్యలేదా? మరేం చేసావు? పూటకి పూట్లు తిని నీలుగు పట్టిందాకా పడుకున్నావా? ఆవిడ చెప్పకపోయినా నువ్వు చెయ్యకపోయినా నేర్చుకుని చెయ్యాలి. లేకపోతే వచ్చిన దారిని కాక మరో దారినైనా వెళ్ళిపోవాలి. అర్థమైంది కదా? వెళ్ళు, వెళ్ళవే, వెళ్ళే, వెళ్ళు, బయలుదేరు, వెళ్ళు, వెళ్ళు. అమ్మా, ఆగమ్మా. ఏంటమ్మా ఇది? నాన్నే కదా తన లోపలికి తీసుకొచ్చింది. నువ్వు పంపిస్తే నాన్న ఊరుకుంటాడా? ఏదైనా పని కావాలంటే నేను చేస్తాను కదా. ఏంటే నేను చేస్తాను కదా అని దాన్ని వెనకేసుకొస్తున్నావు? అన్నీ సర్దుకుంటే రేపో మాపో పెళ్లి జరగాల్సిన దానివి. పెళ్లి కూతురు పనులు చేయడానికి వీల్లేదు. ఇదిగో, పని చేస్తేనే పట్టెడన్నం పెడతాను, లేకపోతే పెట్టే బేడ సర్దుకొని బయలుదేరు. వెళ్ళను. నేను నాన్న కోసం వచ్చాను, నాన్నతోనే ఉంటాను, చేస్తాను. మీరే పనులు చెప్తే ఆ పనులు చేస్తాను. రాకపోయినా నేర్చుకొని చేస్తాను. ఏంటే నేనేదో నిన్ను కసుబుసలాడానని చేస్తానంటున్నావా? నువ్వు అడ్డదిడ్డంగా చేస్తే నీ వెనకాల నేను అన్నీ సర్దుకుంటూ రావాలా? లేదండి, తప్పు చేయకుండా నిదానంగా అన్ని కరెక్ట్గానే చేస్తాను. ఈ మాట నీ నోటి నుంచి అనిపించడానికే ఈ రాద్ధాంతమంతా చేసింది. నేను చెప్పిన పనులు చెయ్యలేక పారిపోతావు చూడు. చేస్తుందంట, చేస్తుంది. అయితే వెళ్ళు. వెళ్ళి ముందు అంట్లు కడిగి ఇల్లు ఊడ్చి తడిబట్ట పెట్టి దేవుడి సామాన్లన్నీ పూజగా దగ్గర పెట్టి కూరలు తరిగి వంట మొదలు పెట్టు. అర్ధగంట టైం ఇస్తున్నాను. ఈలోపు ఈ పనులన్నీ పూర్తి చెయ్యాలి. అర్థమైంది కదా? తేడా వస్తే నేను చాలా తిక్కల దాన్ని. జాగ్రత్త. ఎందుకు మధు అంత మొండిగా ప్రవర్తిస్తున్నావు? నీకు ఏ పనులు వచ్చుండవు, కానీ అన్ని చేస్తానండి అని ఎందుకు అలా మాట్లాడావు? రాని పనులు ఎలా చేస్తావు? ఏదైనా తప్పు జరిగితే దాన్ని వంక పెట్టి నిన్ను బయటికి గెంటేస్తే ఏం చేస్తావు? నువ్వు ఏం కోరి వచ్చావో అది నీకు దూరం అవుతుంది. అప్పుడేంటి పరిస్థితి? తప్పు జరగకుండా జాగ్రత్తగా చూసుకొని చేస్తాను. అసలు ఎందుకు అనవసరంగా చేస్తానని ఒప్పుకోవడం? ఒప్పుకోవాలి, తప్పదు. ఇది మా నాన్న ఇల్లు, అంటే నా ఇల్లు కదా. ఈ ఇంట్లో పనులు చేసే బాధ్యత నాకు ఉంది కదా. నువ్వు అలా చూస్తూ ఉండు, నేను ఎలా పనులు చేస్తానో. ఏమన్నా తప్పు జరుగుతుంటే నువ్వు గైడ్ చేయి, ఓకేనా? చెయ్యి ఏదో ఒకటి చెయ్యి జారిపోవాలి. అప్పుడు నీ మెడ మీద నా చెయ్యి పడాలి. నన్ను పని చేయనీయకుండా అమ్మమ్మ అమ్మ ఎంత గారాబంగా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడేంటి, ఈ పనులు చేయడం చాలా కష్టంగా ఉంది.
అయినా నాన్న దగ్గర నేను పర్మనెంట్ గా ఉండిపోవాలంటే ఈ కష్టాలు భరించక తప్పదు. ఆశా పాసం బందీ చేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరం సేరేలోగానే ఏ తీరవునో సేరువైనా సేదు దూరాలే తోడవుతూనే ఈడే వైనాలే నీదో కాదో తేలేలోగానే ఏదేటవునో ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా నిండు పున్నమేళ మబ్బు కమ్ముకొచ్చి సింహ సీకటల్లిపోతుంటే నీ గమ్యం గందరగోళం దిక్కు తోచకుండా తల్లడిల్లిపోతూ పల్లటిల్లిపోయి నీ ఉంటే తీరేనా నీ ఆరాటం ఏ హేతువు నుదుటి రాతల్ని మార్చిందో నిశితంగా తెలిసేదెలా రేపేటవునో తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా ఓ